ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ అవుతారని తెలుస్తుంది. అయితే ఇవాళ బీహార్ పర్యటనకు అమిత్ షా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా బృందం ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక గురువారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీజేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మూడు పార్టీల అగ్రనేతలు నిన్న మరోసారి సమావేశం కావాలనుకున్న అమిత్ షా, జేపీ నడ్డాలకు ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు పొత్తులపై మూడు పార్టీల వారెవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ భేటీ అయిన తర్వాత పొత్తుపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరు సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్చించినట్లు సమాచారం. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై మూడు పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది టీడీపీ. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే హస్తినాలో ఏపీ రాజకీయాలు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటా ఉన్నాయి. పొత్తుల వ్యవహారం అనేది కూడా ఒక కొలిక్కొచ్చే దిశలో కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇటు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా హస్తినాలోనే మకాం వేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే కేంద్ర హోంమంత్రి
అమిత్ షాతో పాటు జేపీ నడ్డాని సైతం కూడా ఇటు ఒకసారి భేటీ అవ్వడం కూడా జరిగింది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే మరొకసారి అయితే కనుక భేటీ అవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నిన్నే ఒక స్పష్టత రావాల్సిన ఉన్న విషయంలో ఇటు ఏదైతే బీజేపీ చూసుకున్నట్లయితే కనుక మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్టీతో కూటమిలో భాగంగా కొన్ని చర్చల వల్ల కొంత ఆలస్యం అవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కూడా అమిత్ షా పాట్నా సంబంధించినటువంటి పర్యటన ఉన్న నేపథ్యంలో దానికి ముందే కూడా ఇటు ఈ నేతలతో అయితే కనుక భేటీ అవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా ఒక వచ్చిన పరిస్థితులు కూడా ఈ చర్చలో భాగంగా కనబడతా ఉంది. అయితే పొత్తు కన్ఫర్మ్ అయితే మాత్రం ఇటు ఒక ప్రకటన అనేది వెలువడిన అనంతరం కూడా రెండో జాబితా అనేది కూడా ప్రకటిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ దాదాపు ఎక్కువ లోక్సభ స్థానాలపై అయితే కనుక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాలు సైతం కూడా ఎక్కువ కేటాయించే విధంగా కూడా ఇటు బీజేపీ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే బీజేపీ గతం నుంచి కూడా ఎప్పటి నుంచో బీజేపీ జెండా మోసిన వారికి కూడా ప్రియారిటీ ఇవ్వాలి అంటూ కూడా కొన్ని షరతులు అయితే కనుక బీజేపీ పెడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక జంపింగ్లకి ఎక్కువ అవకాశం లేకుండానే ఇటు బీజేపీలో ఎప్పటి నుంచి కూడా పార్టీ జెండా మోస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా కొన్ని షరతులు అయితే కనుక టీడీపీకి చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 లోక్సభ స్థానాలు కేటాయించడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ బీజేపీ పొత్తుతో భాగంగా మరికొన్ని 8 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా లోక్సభ స్థానాలు సైతం కూడా ఎక్కువగా ఉండేలాగా ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా బీజేపీ టీడీపీ ముందు ఉంచుతున్నటువంటి అంశాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పొత్తు అనేది కూడా ఎంతో కీలకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో లోక్సభ స్థానాలపై అయితే కనుక బీజేపీ దృష్టి పెట్టింది. అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులు సోము వీర్రాజు కావచ్చు, అదేవిధంగా ఇప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్నటువంటి ఇటు సోము వీర్రాజు, అదేవిధంగా దగ్గుబాటి పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా చేరినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సైతం కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలు సైతం కూడా ఏవైతే ఉంటాయో పార్టీకి బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులకే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా టీడీపీకి చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీ ముగించుకొని ఇటు ఏపీకి రావడం కూడా జరిగింది. అయితే ఈ పొత్తు అనంతరం కూడా మరొకసారి అయితే కనుక ఢిల్లీకి పురంధేశ్వరి వెళ్లే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పొత్తు అనేది కూడా మరికొద్ది సేపట్లో ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక కొలిక్కి వచ్చిన అనంతరం కూడా రెండో జాబితా అనేది కూడా విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఇటు ఎన్నికల కోడ్ అనేది సమీపిస్తున్న నేపథ్యంలో రెండో జాబితాపై దృష్టి పెట్టి అభ్యర్థులు అనేది కూడా నియోజకవర్గాల్లో తిరిగే విధంగా కూడా ఇటు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.